అంటున్నట్టు అనుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. పైగా ఈ భేటీ మర్యాదపూర్వకమని ప్రకటించడంతో బండ్ల కదలికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అటు ఎస్సీ వర్గీకరణను అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణను మొదటగా అమలు చేసే రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు అడుగులు వేస్తున్నారు. మొత్తమే అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. సబితా సునీత వ్యవహారం కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిందా? అయితే అసెంబ్లీ వ్యూహంలో గెలిచిందెవరు, ఓడిందెవరు అనే చర్చ నడుస్తుంది. అసెంబ్లీ ఆటలో బీజేపీ ఎమ్మెల్యేలు అరటిపండుగా మిగిలిపోయారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు. సో మొత్తం అయితే దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు క్రాంతి కిరణ్ గారు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా బీజేపీ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి, ఇక అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు ఉన్నారు. సో వారందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ముందుగా క్రాంతి కిరణ్ గారి దగ్గరకు వెళ్తున్నాం. ఎస్ కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్. ఎస్, ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థకు తిరిగి శ్రీకారం చుట్టబోతుంది కాంగ్రెస్ సర్కార్. అయితే ఏంటి, ఎందుకు ధరణి పోర్టల్ విషయంలో చాలా సమస్యలు లేవనెత్తారు, రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ రకంగా ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థకు మళ్ళీ శ్రీకారం చుడితే రైతుల సమస్యలు, పేద రైతన్నల సమస్యలు పరిష్కారం అవుతాయన్న దిశగా రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. అంటే ఏంటి, గతంలో చూస్తే మీకు ధరణి పోర్టల్ విషయంలో వచ్చిన సమస్యలు, మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి, వీటిని మీరు ఏ రకంగా సాల్వ్ చేయబోతున్నారు? ఇప్పుడు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. ధరణి విషయానికి వస్తే కొన్ని చాలా రకాల సమస్యలు ఉన్నాయి. దాంట్లో అసెంబ్లీలో కూడా చాలాసేపు చర్చ పెట్టడం జరిగింది, చాలా టైం తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మంత్రులందరూ డిస్కషన్ చేశారు. అంటే ధరణి వల్ల టైటిల్ ఒకరిది ఉంటే పొజిషన్ ఒకరిది ఉండడం, పొజిషన్ ఒకరిది ఉంటే టైటిల్ ఒకరిది ఉండడం, ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదైతే ఇప్పుడు ధరణికి సంబంధించిన ఇష్యూస్లో డైరెక్ట్ ల్యాండ్కి పొజిషన్లో లేకున్నా కూడా పొజిషన్లో వేరేటోళ్ళు ఆ ప్లేస్లో ఉన్నప్పటికీ వాళ్ళ పేరు మీదకి ఎక్కించుకోవడం. ఇప్పుడు గజ్వేల్ ఏరియాలోని గజ్వేల్ ఏరియాలో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ఏదైతుందో ఆ ఏరియాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరన్న విఆర్ఓ వ్యవస్థకు వస్తే ప్రజలకు అందుబాటులో ఉండేది, గ్రామానికి వచ్చేది అంటే 2-3 డేస్కి ఒకసారి, అట్లా ఒక వారంలో 2 డేస్ ఒక ఏరియాకి వస్తే ఇంకో 2 డేస్ ఇంకో ఏరియాకి పోయే వ్యవస్థ ఉండే విఆర్ఓ వ్యవస్థ. అయితే ఆ విఆర్ఓ వ్యవస్థ ఏం చేశారంటే గత ప్రభుత్వము ఆ వ్యవస్థను మొత్తం రద్దు చేయడం జరిగింది. ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ వచ్చిన